బైబిల్లో సర్వేజన సుఖినోభవంతు కంటే గొప్ప మాటలేమీ లేవా? ఒకసారి ఈ వీడియో చూడండి. సర్వేజన సుఖినోభవంతు లాంటి మాట ఎక్కడైనా ఒకటి చెప్పించండి బైబిల్లో సర్వేజన సుఖినోభవంతు లాంటి పదం ఏదైనా ఉందా అని అడగండి. చూశారు కదా ఏమంటున్నారు? సర్వేజన సుఖినోభవంతు కంటే గొప్ప మాటలు బైబిల్లో ఉండటం కాదు, బైబిల్ అంటేనే గొప్పది. బైబిల్ నుండి నేను మీకు శాంపిల్గా 3 మాటలు చూపిస్తాను. మొదటిది యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును. చర్చికి పేదవాడైనా ధనవంతుడైనా, ఏ వర్గం వారైనా ఏ భేదం లేదు, ఎవరైనా రావచ్చు, ప్రార్థించుకోవచ్చు. చర్చిలో ప్రతి ఒక్కరు సమానమే. ఇప్పుడు మా ప్రశ్న ఏంటంటే, ఏ హైందవ గుళ్ళలోకైనా ఎవరైనా రావచ్చు అనే మాట మీ గ్రంథాల్లో ఎక్కడైనా ఉందా? రెండవది గల్తీ 3:28. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. క్రైస్తవంలో యేసుక్రీస్తు వారి ముందు మానవులంతా సమానమే, ఎటువంటి చిన్న భేదం కూడా లేనేలేదు. మా ప్రశ్న ఏంటంటే, ఇదే స్టేట్మెంట్ మీ గ్రంథాల్లో ఒక్కచోటైనా ఉందా? బైబిల్ వీటిని చెప్పడం మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడు పాటించేలా, మనుషుల మధ్య సమానత్వం, శాంతి పెరిగేలా చేస్తుంది. సర్వేజన సుఖినోభవంతు అనే మీ సోకాల్డ్ స్లోగన్ ఇలా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూస్లో డప్పు కొట్టుకోవడానికే తప్ప నిజ జీవితంలో ఏ ఉపయోగమూ ఉండదు. ఇది కేవలం ప్రేమపూర్వక వాస్తవ పరిశీలన మాత్రమే. రోజు ఎన్నో వృధా రీల్స్ షేర్ చేస్తుంటాం. వాటికి బదులు ఈ రీల్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో 3కి తప్పకుండా షేర్ చేసే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది.